అలా నోట్లో ఒక్క ముద్ద పెట్టుకోగానే ఆహా! ఓహో! అని అనిపించే ఒక రెసిపీ అయితే చూయించేస్తాను. అదే చింతకాయ పులిహోరండి. దీనిలో ఏముంది అని అంటారేమో, చింతపండు వేరండి, చింతకాయ టేస్ట్ వేరండి. ఒక్కసారి ట్రై చేసేయండి మరి నేను చూయించే విధానంలో. ఒక బౌల్‌లో అయితే కొన్ని చింతకాయలు తీసుకొని వాటిని ఇలా ముక్కలు చేసుకొని వాటర్‌లో వేసి బాగా ఉడికించుకోవాలి. చింతకాయ మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించేసుకోవాలండి. అలా బాగా మెత్తగా ఉడికిన చింతకాయల్ని చల్లారిన తర్వాత చక్కగా స్మాష్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి గుజ్జు మొత్తం తీసి. అండ్ ఇంకో ప్యాన్ అయితే పెట్టుకొని నార్మల్ పులిహోర తాలింపండి. అందరికీ తెలిసిందే కదా! అయినా సరే ఒకసారి చూయించేస్తాను. ఒక 2 గుప్పెళ్ళ పల్లీలైతే వేసుకోండి. ప్రతి ముద్దలో తగులుతుంటే టేస్ట్ అదిరిపోతుంది కదా మరి. అలా ఆ పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడే ఆవాలు అండ్ జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు అండ్ ఆల్సో మినపగుళ్ళు కానీ, మినపప్పు కానీ వేసుకోండి. చాలా బావుంటుంది. అక్కడక్కడ తగులుతుంటే నోటికి. అండ్ ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆల్సో కరివేపాకు కూడా వేసుకొని చిందుతుందండి, జాగ్రత్తగా కలుపుకోండి. అండ్ ఆల్సో దీనిలోనే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని తాలింపు అయితే తీసి బాగా వేగిన తర్వాత పక్కనైతే ఉంచుకోవాలి. అండ్ అదే ప్యాన్లో ఇందాక తీసి పెట్టిన చింతపండు గుజ్జునైతే వేసుకొని బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలండి థిక్‌గా. దానిలో ఇందాక పక్కన పెట్టుకున్న రైస్ అండ్ ఆల్సో తాలింపును వేసి చింతపండు గుజ్జు అన్నం మొత్తానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దానిలో సరిపడా సాల్ట్ అయితే వేసుకొని చక్కగా మొత్తం కలుపుకొని అండ్ దానిలోనే ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా చేసేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఆగండి, ఆగండి, కామెంట్ ఒకటే చేస్తారా ఏంటి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయించండి.